ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. శ్రీ దత్తపురాణం ప్రథమ భాగంలోని 8వ అంశం, అవధూత యదుమహారాజు సంవాదం. నాయనా దీపక, ఒకప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి దయచేసి ఆత్మతత్వం బోధించమని అడిగాడు. అప్పుడు వాసుదేవుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు: ఉద్ధవ, ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా? ఎవరి మటుకు వారు తెలుసుకోవాలి. మానవులు మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం కలవారు. తమని తామే ఉద్ధరించుకోవాలి. ఆత్మకు గురువే ఆత్మ. అందుకనే సాంఖ్యులు మానవ శరీరంలోనే సర్వజ్ఞుడైన పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. సృష్టిలో అపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద జీవరాశులు ఉన్నాయి. వీటిలో పురుష శరీరం అంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే ఆ శరీరంలోనే సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటారు. అందుచేత మానవ శరీరం అంటేనే నాకు ప్రీతి. ఇందులో నివసించే మనోబుద్ధి, చిత్త అహంకారములు జడ పదార్థములు. వాటిని ప్రకాశింపజేసి చైతన్యం తెస్తున్న శక్తి సంపన్నుడు ఒకడెవడో ఉండాలి. అందుచేత వెతుకుతాం అని సాధకులు ప్రయత్నించి సాధనతో నన్ను తెలుసుకుంటున్నారు. బుద్ధ్యాదులు సాధనములు కనుక వీటికి సాధ్యుడు ఉండాలి అని అనుమాన ప్రమాణంతో నన్ను అన్వేషిస్తూ ఉన్నారు. కనుక మానవ శరీరం అంటేనే నాకు చాలా ఇష్టం. ఇందులో ఉన్న ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే కొంతవరకు అవధూత యదువు సంవాదం గురించి చెబుతాను, ఆలకించు. యదువు తెలుసు కదా, ఏయాతి పుత్రుడు, మహాతపస్శాలి, ధర్మజ్ఞుడు. ఒకరోజు ఒక అవధూతను దర్శించి నమస్కరించి ఇలా అడిగాడు: మహానుభావా, నీవు సుందరుడవు, కవీశ్వరుడవు, సత్యసంధుడవు, మహాజ్ఞానివి. అయినా జడుడులా ఉన్మత్తుడిగా ఉన్నావు. ఎందుకని? ఇంద్రియ తృప్తి కోసం నీవు ఏ పని చేయడం లేదు. ఈ వివేకం నీకు ఎలా కలిగింది? పండితుడు అయ్యుండి బాలుడిగా ప్రవర్తిస్తున్నావు. ఎందుకని? సాధారణంగా మానవులు పడే ఏ తాపత్రయము నువ్వు పడుతున్నట్లుగా లేదు. సిరి సంపదలు వృద్ధి చేసుకోవాలని నీవు రవ్వంతైనా ప్రయత్నం చేయడం లేదు. ఇది చాలా వింతగా ఉంది. అందరికన్నా భిన్నంగా ఉంది నీ తీరు. గంగానదిలో మునిగిన ఏనుగులా ఎక్కడో ఉంటున్నావు. ఒంటరిగా గడుపుతూ ఉన్నావు. ఎవరి జోలికి పోవడం లేదు. ఏ స్పర్శలు నీకు అంటడం లేదు. అయినా ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తూ ఉన్నావు. నీకిది ఎలా సాధ్యమయ్యింది? దయచేసి ఇది తెలియచెప్పి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అవధూత ఇలా చెప్తూ ఉన్నాడు: యదుమహారాజా, నాకు 24 మంది గురువులు. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణంలో జ్ఞానం పొందాను. జీవన్ముక్తుడై సంచరించుచూ ఉన్నాను. పంచభూతాలు, సూర్యచంద్రులు, అజగర కపోతములు, సముద్ర పతంగాలుగా, మధుకర గజాలు, మధుహారీ హరిణములు, మినపింగళలు, కురరబాకులు, కన్యకాసరకారులు, సర్పకీటక ఊర్లనాభాలు, ఇవి నా 24 గురువులు. పృథివీ వాయురాకాశ మహాగ్నిచంద్రమారవి కపోతం జగర సింధు పతంగో ముదుకృద్గజ మధుహాహారిణోమివ పింగళో కురరోజర్భక కుమారీ సరకృత్సర్ప డిర్నవాభిసుబేసకృత్. ఇందులో భూమి మానవులు కాళ్లతో త్రొక్కినా, గుణపములు తీసుకుని త్రవ్వినా భూమి ఓర్చుకుంటుంది. అంతేకాక వారికి కావలసిన ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. సహనాన్ని భూమి ద్వారా గ్రహించాను. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం భూమి నుండి నేర్చుకున్నాను. రెండవది వాయువు. అలానే మన శరీరంలో ఉండేది ప్రాణవాయువు.
మనం తినే ఆహారాన్ని గ్రహిస్తుంది, కానీ విషవాంఛలకు అతీతంగా ఉంటుంది. ఉత్తమ జ్ఞాని కూడా ఇలా ఉండాలి. జ్ఞానానికి దేహం, దేహమునకు ప్రాణం, ప్రాణమునకు ఆహారం అత్యవసరం. ఇక శరీరమునకు వెలుపల సంచరించే గాలి శీతోష్ణ దుఃఖములను సమముగా చూస్తుంది. రకరకాల దుర్గంధాలను, సుగంధాలను సమంగా గ్రహిస్తుంది. అయినా గంధగుణం వాయువుకు లేదు. యోగి అయిన వాడు 2 గుణాలను వాయువు నుండి నేర్చుకోవాలి. పంచభూతాత్మక శరీరంలోకి ప్రవేశించినా ఆ గుణాలు అంటకుండా చూసుకోవాలి. దీన్నే నిర్దేపత్వం అంటారు. దీన్ని గ్రహించాను వాయువు నుండి. 3వది ఆకాశం. ఆకాశం నుండి సర్వవ్యాపకతత్వమును, సర్వబ్రహ్మతత్వమును, అభంగత్వము, అసంగత్వము గ్రహించాను. 4వది జలం. జలం నుండి నిర్మలతత్వం, స్నిగ్ధత్వము, మధురత్వం, పావనత్వం నేర్చుకున్నాను. ఇవి గ్రహించిన యోగులు తమని తలుచుకున్న వారిని పావనం చేయగలుగుతారు. 5వది అగ్ని. అగ్ని మహా తేజస్వి, సర్వభక్షకుడు, అయినా సర్వదా పవిత్రుడు, అందరికీ ఆరాధ్యుడు. ఈ లక్షణాలు యోగి అగ్ని నుండి గ్రహించాలి. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపంలో మాత్రమే ఉంటాడు. పరమాత్మ కూడా ఏ జీవిలో ఉంటే ఆ రూపం ధరిస్తాడని గ్రహించాను. అగ్ని ఉన్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనిపించదు. అలాగా జీవికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడి ఉంటాయి. ఇవి నాకు పంచభూతాలు ఉపదేశించిన బోధ, నేను గ్రహించిన తత్వం. 6వది చంద్రుడు. చంద్రుడు వృద్ధి క్షయములకు లోనవుతూ ఉంటాడు. అవి అతడు కళలే గాని అతని పూర్ణ రూపం కాదు. అలానే షడ్భావ వికారములు శరీరమునకు మాత్రమే కానీ ఆత్మకు కాదు అని చంద్రుడి వలన తెలుసుకున్నాను. 7వది సూర్యుడు. సూర్యుడు ఒక్కడే అయినా అనేక జలాశయాల్లో నివసించి అనేక ప్రతిబింబములుగా కనిపిస్తాడు. అంటే ఆత్మ ఒక్కటే అయినా అనేకంగా కనిపిస్తుంది అని గ్రహించాను. అంతేకాక సూర్యుడు శుభ్ర అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతూనే ఉంటాడు. అన్ని రకాల జలాలను స్వీకరిస్తాడు. పరిశుభ్రపరిచి వర్షంగా కురిపిస్తూ ఉంటాడు. కానీ అతడి చేతులకి మలినం అంటదు. సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. యోగి కూడా ఇలాగే ఇంద్రియాలతో సుఖదుఖాలన్నింటినీ సమదృష్టితో చూడాలని, వాటికి అతీతుడుగా నిత్య శుద్ధుడుగా ఉండాలని తెలుసుకున్నాను. సూర్యుడి నుంచి ఇదంతా గ్రహించాను. యయాతి నందన, తక్కిన 17 మంది గురించి చెబుతాను, తెలుసుకో. ముందుగా కపోతం గురించి విను. కపోతం ఒక అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకుని కపోత దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నాయి. అనుక్షణము కలిసిమెలిసి తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ ఆనందంగా అన్యోన్యంగా ఉంటూ కులాసాగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. ఇంతలో కొన్నాళ్ళకి ఆడపావురం గర్భం ధరించి గుడ్లు పెట్టింది. వాటిని ఎంతో ప్రేమతో పొదిగింది. అన్నీ పిల్లలైనాయి. వాటి పెంపకంలో ఆ కపోత దంపతులు క్షణం తీరిక లేకుండా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి రుచికరమైన ఆహారమును సేకరించి తెచ్చి ముక్కులతో అందించి సంబరపడుతూ ఉన్నాయి. పిల్లల కేరింతలు చూచి మురిసిపోతున్నాయి. ఒక రోజున కపోత దంపతులు అడవికి మేతకు వెళ్ళిన సమయంలో ఒక బోయవాడు ఆ చెట్ల క్రిందకు వచ్చి నూకలు చల్లి వల పన్ని దగ్గరలో ఉన్న పొదలో దాగి కూర్చుని ఉన్నాడు. పాపం అప్పుడప్పుడే రెక్కలు వస్తున్న పిల్లపావురాళ్ళు ఆ కొమ్మ ఈ కొమ్మ మీదకు దూకుతూ చెట్టు క్రింద పడ్డ వలలో చిక్కుకున్నాయి. ఆ సమయానికి కపోత దంపతులు వచ్చి ఆ సంఘటన చూచి బోరున విలపించాయి. కన్నతీపిని వదులుకోలేక ఆడపావురం పిల్లల్ని రక్షించుకుందామని వచ్చి తాను కూడా వలలో చిక్కుకుంది. భార్యా పిల్లలు వలలో చిక్కుకుని విలపిస్తూ ఉంటే మగపావురం భరించలేక, వీళ్ళు లేకపోయినా నా జీవితం ఎందుకు అని తాను కూడా వలలోకి చిక్కుకుంది. పొద నుండి వచ్చిన బోయవాడు 2 రోజులకు సరిపోయే ఆహారం దొరికిందని
సంబరపడుతూ అన్నింటినీ వలలో గట్టిగా బంధించి భుజాన వేసుకుని చక్కగా పోయాడు. యదు మహారాజా, కుటుంబీకుడైన వాడికి ఉండే అనురాగాలు మోహాలు ఎలా బంధాలు అవుతాయో, ఆత్మ వినాశనమునకు ఎలా దారితీస్తాయో ఈ కపోత దంపతుల ద్వారా నేర్చుకున్నాను. ముక్తిద్వారం లాంటి మానవ జన్మను పొంది గృహలంపటుడు అయ్యేవాడు మూర్ఖుడు కాక మరి ఏమిటి? అతి స్నేహం పనికిరాదని నేర్చుకున్నాను కపోతాల ద్వారా. అజాగరము. అజాగరం అంటే మహాసర్పం, అంటే కొండ చిలువ అని అర్థము. అది కదలదు, మెదలదు, ఆహారం కోసమైనా ఏ ప్రయత్నము చెయ్యదు. లభిస్తే తింటుంది, లేకపోతే పస్తులుంటుంది. ఇలాగే మనమును దైవికంగా ప్రాప్తమయ్యే సుఖదుఖాలను అనుభవించడమే తప్ప వాటి కోసం కర్మాచరణ చెయ్యడం మానుకోవాలి. నిద్రాహారాలు పరిత్యజించి ఆత్మనిష్టను అలవరుచుకోవాలి. ఇది నేర్పింది కాబట్టి అజాగరం నాకు మరొక గురువు అయింది. సముద్రం. తనలాగా గాంభీర్యం అలవరుచుకోమని ప్రబోధించింది సముద్రం. దాని లోతు ఎవరికైనా తెలుసా? దాన్ని దాటగలిగిన వాడు ఉన్నాడా? ఎన్ని నదులు వచ్చి చేరినా ఉప్పొంగుతుందా? సూర్యకిరణాలకు ఎంత నీరు ఆవిరి అవుతోన్నా దిగులుపడి కృషిస్తోందా? తనలో ఏ వస్తువులు, ఏ జంతువులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో తెలియనిస్తోందా? దీనికి గట్టులు అవధులు ఉన్నాయా? ఆత్మనిష్ఠుడు ఈ గాంభీర్యాన్ని అలవర్చుకోవాలి. తరువాత పతంగం. పతంగం యదువల్లభ, పతంగం అంటే తెలుసుగా, మిడత. ఇది నాకు మరొక రకం పాఠం నేర్పింది. ఇది నాకు మరొక రకము పాఠం చెప్పింది. దీనికి మంటలు కనబడితే చాలు, ఒళ్ళు తెలియదు. మాడిపోతామని తెలిసి నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది. ప్రపంచంలో కనిపించే రకరకాల యోషిత్ హిరణ్య అంబరాది ఆకర్షణలకి మానవుడు లోనై అలాగే బలైపోతూ ఉన్నాడు. వట్టి తోలుతిత్తి అని తెలిసి కూడా సౌందర్యాలకు మోహపడి ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. అహంకరించి మసి అయిపోతూ ఉన్నాడు. ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరొక గురువు. మధుకరం. మధుకరం అంటే తేనెటీగ. ఇది పాఠాలు నేర్పింది. పువ్వుకి వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టుగా మకరందం గ్రహించి పొట్ట నింపుకుంటుంది తేనెటీగ. యోగి కూడా ఇలాగే ఇల్లిల్లు తిరిగి ఇంటివారికి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్ట పోసుకోవాలి. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే గ్రోలినట్లు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి. కడుపు నిండిన తక్షణం ఆ పూటకు మధుకర వృత్తిని మానుకోవాలి. మనకు రకరకాల శాస్త్రాలున్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇదే మధుకర వృత్తిని అవలంబించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించే వారి చేతిలో మృతి చెందుతున్నాయి. కాబట్టి యోగి ఆహారాన్ని కూడబెట్టకూడదు. ఈ రెండు పాఠాలు తేనెటీగల నుండి నేర్చుకున్నాను. మధుకరం నాకు ఒక గురువు. తరువాత ఏనుగు. నువ్వు రాజువి కాబట్టి అడవిలో స్వేచ్ఛగా సంచరించే మదపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదువు. ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని మీద సన్నని కర్రలు వేసి వాటి మీద గడ్డి పరిచి దాని మీద మధ్యలో అతిపెద్ద ఆడ ఏనుగు బొమ్మను నిలబెట్టి మీ రాజభటులు చుట్టుపక్కల పొదల్లో దాకి పొంచి ఉంటారు. అటువైపు వచ్చిన మదపుటేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని పరుగున వచ్చి గోతిలో పడుతుంది. ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదపుటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదపుటేనుగులు ఎగబడి పరస్పరం పోరాడుకుని మరణిస్తాయి. పురుషుడికి స్త్రీ వ్యామోహం ఎంతటి వినాశానికి దారితీస్తుందో ఈ గజవృత్తాంతం తెలియచేస్తుంది. తరువాత మధుహారి. మధుహారి అంటే తేనెను సేకరించేవారు. వేల సంఖ్యలో తేనెటీగలు నెలల తరబడి శ్రమపడి
తేనె పట్టులో తేనెను కూడబెడితే మధుహారి వచ్చి పొగ పెట్టి ఆ తేనెటీగలను సంహరించి క్షణంలో తేనెను అపహరించి పట్టుకుని పోతాడు. లుబ్ధులై ఎవరు ఏ ధనాన్ని కూడబెట్టినా బలవంతులు ఎవరో వచ్చి దాన్ని కాజేస్తారు. కనుక తన అవసరానికి మించి సంపదలను కూడబెట్టుకోవడం చాలా హానికరమని గ్రహించాను. అలాగే గృహస్థుల కన్నా ముందు యాచకులు వెళ్ళి వారి వంటకాలను అడిగి ఆరగించడం తగదని గ్రహించాను. తరువాత హరిణం. హరిణం అంటే లేడి. అది వేటగాడి సంగీతానికి మోహపడి వలలో చిక్కుకుంటుంది. యతీశ్వరుడు కూడా అలాగే సంగీతాది లలిత కళలకు సమ్మోహితుడైతే ధ్యాన నియమనిష్టల నుండి పరిభ్రష్టుడవుతాడు. ఋష్యశృంగుడి కథ ఎరుగుదువు కదా. విలాసవతుల నృత్య గీతాలకు వివసుడై సంసారంలో చిక్కుకున్నాడు. తర్వాత మీనం. నాకు మరొక గురువు మీనం. మీనం అంటే చేప. చేప ఎరకి ఆశపడి గాలానికి తగులుకుంటుంది. జిహ్వచాపల్యం ప్రాణాలు తీస్తుంది. యోగులకు కూడా జిహ్యేంద్రియాన్ని జయించడం కష్టసాధ్యం. దీన్ని జయిస్తే అన్నింటినీ జయించినట్టే. ఈ రహస్యాన్ని నేను చేప నుంచి నేర్చుకున్నాను. పింగళ. పింగళ అంటే ఒక వేశ్య. విదేహ పట్టణంలో నివసిస్తూ ఉండేది. చాలా అందగత్తె. ధనవంతులకు గేలం వేయడం, వారిని బికారులుగా చేయడం ఆమె వృత్తి. ఒకనాటి సాయంకాలం అద్భుతంగా సింగారించుకుని తన భవంతి గుమ్మంలో నిలబడింది. వీధిన పోయే ధనవంతుల్ని పసికట్టి ఆకర్షిద్దామని తన ఆశ. గంటలు గడుస్తున్నాయి, కానీ ఎవరూ ఆమె కేసి కన్నెత్తి అయినా చూడడం లేదు. అయినా ఆశగా అలాగే నిలబడింది. చీకట్లు ముసురుతున్నాయి. గుడ్డి వెన్నెల కాసింది. పింగళ ఒకసారి లోపలికి వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకుని మళ్ళీ వచ్చి నిలబడింది. వీధిలో జనసంచారం తగ్గింది. అర్ధరాత్రి వేళ కాగా అప్పుడైనా విటులు వస్తారని ఆశగా అలాగే నిలబడింది. అయినా ఫలితం లభించలేదు. కాళ్ళు లాగాయి. విసుగు వచ్చింది. ఇక నిలబడలేక లోపలికి వెళ్ళి హంసతూలికా తల్పం మీద నడుం వాల్చింది. అంతలో వాకిటి గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయితే విటుడెవడో వచ్చాడనుకుని చివాలున లేచి చరాలున గుమ్మంలో నిలిచింది. ఎవ్వరూ లేరు. అంతా గుడ్డి వెన్నెల, చెట్ల నీడలు, సగం నిద్రలో ఉలికిపడిన పులుగు కోనల కువకువలు. అంతటా నిశ్శబ్దం. ఒక్కసారిగా పింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి? నేను చేస్తున్న పని ఏమిటి? నా ఈ జన్మకు ప్రయోజనం ఏమిటి? ఎంతమందిని బికారుల్ని చేశాను, ఎంత కూడబెట్టాను. చచ్చిపోయేటప్పుడు ఇందులో ఎంత పట్టుకుని వెళతాను? ఎక్కడికి వెళతాను? నరకానికే. అక్కడ నేను అనుభవించే యాతనలేమిటి? నేను చస్తే ఒక్కడైనా అయ్యో పాపం అంటాడా? ఆలోచనలు ఉవ్వెత్తిన చెలరేగాయి. సమాధానాలు దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తన వృత్తి మీద జుగుప్స కలిగింది. వైరాగ్యబానుడు ఉదయించాడు. అయ్యో, ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఒక్కనాడైనా హరినామ స్మరణ చెయ్యలేదే. అనంత సుఖప్రదుడు, మనశ్శాంతి కారకుడు అయిన భగవంతుణ్ణి చేరువలో ఉన్న పెన్నిధానాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని, విధులు పంచుతాడని ఎండమాముల వెంట తిరుగుతూ పరుగులు తీశానే. చీ, ఇక ఆ జీవితానికి స్వస్తి. ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్షణం నుంచి శేష జీవితాన్ని హరినామ స్మరణలో గడిపింది. ధర్మకార్యాలు ఆచరించింది. తీర్థయాత్రలు చేసింది. పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకుని మనశ్శాంతితో తనువు చాలించింది. యదుపతి, ఈవిడ జీవితం నాకు నేర్పిన పాఠమేమిటో గ్రహించావా? వైరాగ్యం సుఖప్రదమని తెలుసుకున్నాను. కురరం. మరొక గురువు కురరం అంటే లకుముకి పిట్ట. ఇది ఎక్కడో ఒక మాంసపు ముక్కను సంపాదించి ముక్కున కరుచుకొని గూటికి ఎగురుతోంది. మరొక పెద్ద పులుగు చూసింది. లకుముకిని వెంటాడింది. ఈ చిన్న పిట్టకు భయం వేసింది. మాంసం ముక్కను వదిలేసింది. పెద్ద పులుగు దాన్ని తన్నుకుపోయింది.
బ్రతుకు జీవుడా అనుకుంది లకుముకి. రాజా, గ్రహించావా? మరొకరి కన్ను కుట్టే వస్తువు మన దగ్గర ఉంటే అది మన ప్రాణాలకే ముప్పు. బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి, లేదంటే ఆపదల్లో పడతాడు. తర్వాత పసిబాలుడు. పసిబాలుడు నాకు పరమ గురువు. చీకు చింత లేకుండా కేరింతలు కొడతాడు. తన ఆటలేవో తనవి, తన ఆనందమేదో తనది. మిగతా ప్రపంచం ఏమైపోయినా అతడికి పట్టదు. అవధూత కూడా ఇలాగే ఉండాలి. ఈ సృష్టిలో నిశ్చింతగా ఆనందించేది వీరిద్దరే. ఒకడు అమాయకుడు, మరొకడు మాయాతీతుడు. తరువాత కన్య. కన్యకా వృత్తాంతం ఏమి నేర్పిందో చెబుతాను విను. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కన్యక. రూప యవ్వనవతి, గుణవతి, శీలవతి. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. చూస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. ఇంకా ఏదీ ముడిపడలేదు. ఒక రోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళిన సమయాన పొరుగురు నుంచి మగపెళ్లివారు వచ్చారు పిల్లను చూసుకుందామని. వరుడు, అతని తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఒక 5 మంది వచ్చారు. కన్యకామణి స్వయంగా స్వాగతం పలికి కాళ్ళు కడుక్కోమని నీళ్లు ఇచ్చి, తడి ఒత్తుకోవడానికి తువ్వాళ్ళు ఇచ్చి, నడవలో చాపలు పరిచి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. తాగడానికి మంచినీళ్లు అందించింది. ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఏదైనా పలహారం చేసి పెడదామని డబ్బాలు వెతికి వరిపిండి తీసి పళ్ళెల్లో పోసి 2 చేతులతో తడిపి ముద్ద చేస్తుంది. ఆ కదలికలకి గాజులు గలగలలాడాయి. ఏదో చేస్తున్నామని అతిథులు గ్రహిస్తారని ఒక్కొక్క చేతికి 2 గాజులే ఉంచి మిగతావి తీసేసింది. అవి కూడా ఒకదానికి ఒకటి తగిలి వృధ చేస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజునే ఉంచుకొని గబగబా పిండి కలిపి జంతికలు వండి పెట్టింది. మగపెళ్లివారు అమ్మాయి పనిమంతురాలు అని గ్రహించి సంబరపడి మరొక రోజు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతాములే అని చెప్పి బయలుదేరారు. తరువాత ఏమైందో వదిలివేద్దాం, ఇప్పటికీ ముక్క చాలు. యదువీరా, ఏమైనా గ్రహించగలిగావా? 10 మంది ఒకచోటే చేరితే గాజులలాగా గలగలలాడటము కలిహించుకోవడమే తప్ప పరమార్థం ఏమీ ఉండదు. 2 ఉన్నా వృధా సంభాషణలతో కాలయాపన జరుగుతూ ఉంటే అక్కడ ఒరిగేది ఏమీ ఉండదు. అంచేత నిరాటంకంగా ధ్యానం సాగాలంటే, అంతర్దృష్టి విస్తరించాలంటే సాధకుడు ఒంటరిగా ఉండాలి. గాజుల గలగలలు నాకు నేర్పిన పాఠం. తర్వాత సరకారుడు. మీరందరూ ఉపయోగించే బాణాలు తయారు చేసే సరకారుడు నా 21వ గురువు. అతడిని ఎప్పుడూ నీవు గమనించి ఉండవు. బాణం తయారు చేయడం చాలా క్లిష్టమైన విద్య. పొడవు, లావు, కొసకొసాన బరువు, బలము వీటన్నింటికీ సమతూకాన్ని సాధించాలి. ఏది తేడా వచ్చినా విల్లుకారుడి గురి తప్పుతుంది, వేగం మందగిస్తుంది. అంచేత సరకారుడు బహుజాగరుడై చేస్తాడు. అతడు ఒక బాణాన్ని తయారు చేస్తున్నప్పుడు పక్కనే బేరీ బాంకాలు చేసిన మహారాజే వచ్చి నిలబడినా అతడి కంటికి ఆ బాణం తప్ప మరేమీ కనిపించదు, చెవికి మరేమీ వినిపించదు. అది పూర్తి అయ్యే వరకు లేవడు. అంతటి ఏకాగ్రతను యోగి అలవరుచుకోవాలి. రోజుల తరబడి నిష్టగా కూర్చోగలగాలి. నిశ్చలంగా మనస్సును భగవంతుడి మీదే నిలపడం ఎలాగో సరకారుడి వల్ల తెలుసుకున్నాను. బాహ్య ప్రపంచంలో ప్రమేయం లేకుండా సమాధి స్థితిని నిలుపుకోవడం నేర్చుకున్నాను. తరువాత సర్పం అంటే అందరూ భయపడతారు, కానీ నాకు అది ఒక గురువు. అది ఎక్కడ ఉంటుందో దాని ఉనికిని ఎవ్వరికీ తెలియనివ్వదు కదా. ఎప్పుడూ ఒంటరిగానే సంచరిస్తూ ఉంటుంది. తనకు నివాసం ఏర్పరచుకోవాలని తాపత్రయం ఉండదు. చీమలు పెట్టిన పుట్టల్లో తల దాచుకుంటూ కాలక్షేపం చేస్తుంది. యోగ మార్గంలో ప్రయాణించే వాడికి ఈ 3 గుణాలు తప్పనిసరి. తరువాత భ్రమరం. యదువర, భ్రమరకీట న్యాయమని నువ్వు వినే ఉంటావు. భ్రమరం
ఒక రకం కీటకాన్ని పట్టి తెచ్చి తన గూటిలో పెట్టి జూంకారం చేస్తూ దాని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆ కీటకం భయోద్వేగంతో ఆ నాదాన్ని వింటూ ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కీటకం భ్రమరనాదాన్నే కాదు, భ్రమర రూపాన్ని కూడా పొందుతుంది. మానవుడు కూడా అంతే. ఏ కారణమైతేనేమి తన మనస్సును దేని మీద పూర్తిగా నిలుపుతాడో దాని లక్షణాలను పొందుతాడు. భగవంతుడి మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడతాయి. ఈ జన్మలో కాకపోయినా దేహాంతరంలోనైనా సారూప్యముక్తి పొందుతాడు. ఇది కీటకం నేర్పిన పాఠం. చివరిది ఊర్లనాభం అంటే సాలెపురుగు. తనలో నుంచి దారాలను వెలువరించి గూడు అల్లుతుంది. అందులో కొంచెం సేపు క్రీడిస్తుంది. ఈగల్లాంటి జంతువులను బంధించి ఆడిస్తుంది. మళ్ళీ ఆ దారాలను తానే మింగేస్తుంది, తనలో లీనం చేసుకుంటుంది. సృష్టి స్థితిలయలు ఇలా జరుగుతున్నాయి. సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మతత్వం నుంచి త్రిగుణాత్మకులైన మాయాతంతువులను ఆవిష్కరిస్తుంది. త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తుంది. అందులో తాను క్రీడిస్తుంది, జీవుల్ని ఆడిస్తుంది. ఇది స్థితి విలాసం. ప్రళయకాలంలో ఆ పరబ్రహ్మమే తాను సృష్టించిన ఈ ప్రపంచాన్ని తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ పరమ రహస్యాన్ని సాలెపురుగును చూసి గ్రహించాను. ఇలా 24 గురువుల నుంచి ఆత్మోపదేశాలను పొందాను. ఇవే కాదు, నా శరీరమే నాకొక పరమ గురువు. ఇది నశ్వరమని మనకు తెలుసు. దీని లోపల జుగుప్సాకరమైన పదార్థాలు ఉన్నాయని తెలుసు. అయినా దీని మీద అందరికీ వల్లమాలిన మమకారం. కళ్ళ ఎదుట ఎందరి శరీరాలు రాలిపోతూ ఉన్నా తన శరీరం మాత్రం శాశ్వతమనుకుంటాడు. ప్రతివాడు దీన్ని పోషించడానికి, దీన్ని సంరక్షించడానికి ఎన్నెన్ని అగచాట్లు పడతాడో, ఎంతలేసి ఘోరాలు చేస్తాడో. పోనీలే అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా? అణువంతైనా లేదు. చెప్పా పెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది. దీన్ని ఆశ్రయించుకుని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సవతుల్లా పోరాడుతూ జీవులను సుఖభ్రాంతిలో ముంచి కడపటికి నరకంలో తోసేస్తూ ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఇదే మోక్షానికి సాధనమవ్వడం. వివేకంతో, వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకుని దీని అశాశ్వత తత్వాన్ని గుర్తించి మెలగగలిగిన వాడు ధన్యుడు. నిజానికి మానవ శరీరం ఎన్నో జన్మలకు గాని దొరకదు. అన్ని పురుషార్థాలకి ఇదే సాధనం. ఇది మృత్యు గృహద్వారంలో ప్రవేశించకముందే మేల్కొని మోక్ష పురుషార్థ సాధనకు మనం ప్రయత్నం చెయ్యాలి. ఇందరు గురువులు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన ప్రబోధాలను గుర్తించి అహంకార మమకారాలకు లొంగకుండా ఆత్మనిష్టలో సంచరిస్తున్నాను. యదురాజా, ఏ ఒక్క గురువు పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేడు. పలువురు పలు విధాలుగా ఉపదేశిస్తూ ఉంటారు. బ్రహ్మతత్వం ఏకైకమే అయినా ఋషులలో అభిప్రాయ భేదాలు మాత్రం అనేకం. దీనిని నిరసించక అన్నింటినీ గ్రహించి ఆకలింపు చేసుకోవడం మన కర్తవ్యం. అవధూత చెప్పిన ఈ మహా విషయాలను యదుమహారాజు ఆకలింపు చేసుకున్నాడు. కొత్త వెలుగు ఏదో తనకు కనిపించినట్టు అయ్యింది. సంతృప్తి చెందాడు. అవధూతను సత్కరించి పునః దండ ప్రణామాలు ఆచరించి సెలవు తీసుకుని తన రాజధానికి చేరుకున్నాడు. ఉద్ధవ, మన వంశంలో పూర్వీకుడైన ఈ యదుమహారాజు అవధూత చేసిన జ్ఞానబోధను ఆచరణలో పెట్టి సర్వసంగ విముక్తుడు, సర్వప్రాణీ సమచిత్తుడు అయ్యి ధర్మబద్ధంగా పరిపాలన సాగించి ముక్తిని పొందాడు అంటూ శ్రీకృష్ణుడు తన ప్రసంగం ముగించాడు. శ్రద్ధగా విన్న ఉద్ధవుడు ఆత్మతత్వాన్ని ఆకలింపు చేసుకుని సంతృప్తి చెందాడు. నైమిసారణ్యవాసులారా, ఋషీశ్వరులారా, వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడికి చెప్పిన దత్తావధూత మహిమ ఇది అంటూ బ్రహ్మ కలిపురుషుడికి గురుమహిమను చెప్పి కనువిప్పి కలిగించాడు అని చెప్పి సూత మహర్షి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీ దత్తపురాణం
8వ అంశం సంపూర్ణం.